62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. 5 ఏళ్లలోపు ఉన్న వాళ్ళ పిల్లల విషయంలో ఈ న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. న్యూమోనియా అనేది కూడా అంటువ్యాధి ఈ రకంగా ఎక్కువ పిల్లలకు వస్తుంది. సో సాధారణంగా అంటే వాళ్ళు తగ్గినప్పుడు అది న్యూమోనియా కావచ్చు అని మనం ఎలా గుర్తించాలి? దాని యొక్క లక్షణాలు సాధారణ దగ్గుతో పోలిస్తే ఏ రకంగా ఉంటాయి? అంటే ఇప్పుడు మనకి మీరు అండర్ 5 మోర్టాలిటీ అనేది ఇనిషియల్గా చెప్పారు కదా. సో 2015లో మనం అండర్ 5 మోర్టాలిటీ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 45-47%. నా నంబర్స్ అంత ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఉండకపోయినా 2023 ఒక డికేడ్ ఆల్మోస్ట్ 10 yearsలో అండర్ 5 మోర్టాలిటీ హెస్ కమ్ డౌన్ టిల్ 28%. ఆల్మోస్ట్ మనకి 40% రిడక్షన్ అయ్యింది. సో వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ అండర్ 5 మోర్టాలిటీ ఏముండేదంటే న్యూమోనియా, డైరల్ ఇల్నెస్, సెప్సిస్. ఒకప్పుడు మలేరియా ఉండేది, ఇప్పుడు చాలా వరకు మలేరియా ఇన్సిడెన్స్ తగ్గిపోయింది. ఈ న్యూమోనియా ఇన్సిడెన్స్ ఓవర్ ద ఇయర్స్ చాలా వరకు మనకి గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది. మనకి న్యూమోనియాకి వ్యాక్సినేషన్స్ వాడతాం, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్, హిప్ వ్యాక్సిన్ ఇస్తాం, న్యూమోకాకల్ వ్యాక్సిన్ ఇస్తాం. సో ఇదివరకు ఈ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్స్లో అసలు కంపల్సరీగా ఉండే కాదు. It was like an optional vaccine, but now government has introduced these ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన vaccinations ఇంట్రడ్యూస్ చేసేసింది గవర్నమెంట్ షెడ్యూల్లో. సో ఓవర్ ద ఇయర్స్ డెఫినెట్లీ అండర్ 5 mortality has come down. Probably the incidence of pneumonia has come down. బట్ పేరెంట్స్కి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, మేము ఇన్ని వ్యాక్సిన్స్ వేసుకుంటున్నాం, ఎలా మా బేబీకి న్యూమోనియా రావాలి అని. మనం ఎంతమంది మనుషులు ఉన్నామో అంతే వైరస్ బ్యాక్టీరియా కూడా మనతో పాటు జీవిస్తున్నాయి. మనం వ్యాక్సినేషన్స్ ఎందుకు ఇస్తున్నాం? సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ తగ్గించుకుంటానికి. ఎందుకంటే కొన్ని రకాల ఈ న్యూమోకాకల్ బ్యాక్టీరియా, ఈ హిప్ బ్యాక్టీరియా చాలా సీరియస్ న్యూమోనియా వస్తుంది, ప్రాణ ప్రమాదం రిస్క్ ఉంటుంది. న్యూమోకాకస్ అయితే బ్రెయిన్ ఫీవర్, మెనింజైటిస్ అవన్నీ కూడా కాజ్ చేస్తాయి. సో మనం సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకుంటున్నాం, బట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందని ఎవరు 100% చెప్పలేం వ్యాక్సిన్ తీసుకుంటే. బట్ డెఫినెట్లీ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. మనం ఈ మధ్య కాలం ఫ్లూ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం. ఇనీషియల్గా ఫ్లూ ఇప్పుడు కూడా యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ అంటే యూఐపీ షెడ్యూల్ అంటాం, ఇండియన్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ని ఫ్లూ వ్యాక్సినేషన్ ఇంకా కంపల్సరీగా యాడ్ చేయలేదు, ఆప్షనల్ వ్యాక్సిన్. బట్ దెన్ సిమిలర్లీ మా పీడియాట్రిక్స్ ఐఏపీ షెడ్యూల్ అంటే పీడియాట్రిషియన్స్ అందరు కలిపి ఒక బాడీ ఉంటుంది, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. ఆ షెడ్యూల్లో ఫ్లూ వ్యాక్సినేషన్ ఇస్ అ పార్ట్ at 6 months, 7 months of age and every year. Similarly, CDC, which is from US, also is recommending to give flu vaccination for children because the incidence of flu infections every year ఉంటున్నాయి. ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా ఫ్లూ ఇన్ఫెక్షన్ రాదని కాదు, సివియారిటీ ఆఫ్ ద ఇల్నెస్ తగ్గించగలుగుతాం. బికాస్ సమ్టైమ్స్ దీస్ వైరస్ అండ్ బ్యాక్టీరియా కెన్ కాజ్ సచ్ డెడ్లీ న్యూమోనియా దట్ యూ ఎండ్ అప్ కొంతమందిలో ఇట్ ఎండ్ అప్ నీడింగ్ టు స్టే ఇన్ ద ఐసియూ, వెంటిలేషన్ కూడా అవసరం పడవచ్చు, లైఫ్ రిస్క్ కూడా ఉండొచ్చు. సో వ్యాక్సినేషన్స్ డెఫినెట్లీ హ్యావ్ డిక్రీజ్ ద సివియారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్. అది ఇంకోటి మీరు అంటే మనం వ్యాక్సిన్స్ విషయానికి వచ్చినప్పుడు, సో మీరు అంటే తప్పనిసరి వ్యాక్సిన్స్ను తల్లిదండ్రులు ఎక్కడ చూసుకోవాలి? మొదటిది అయితే వ్యాక్సిన్స్ కొంతమంది ఈరోజు అమావాస్య అని లేదా జలుబు ఉందని కొంతమంది వాయిదా వేస్తూ ఉంటారు కదా. సో పిల్లల రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో సో వ్యాక్సిన్స్ ఏ రకంగా దోహదం చేస్తాయి? వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? వ్యాక్సిన్స్ డెఫినెట్లీ ఓవర్ ద ఇయర్స్, ఇప్పుడు పోలియో మనకి ఎక్కడ కనపడట్లేదు కదా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ వ్యాక్సిన్. డిప్తీరియా అయితే నేను చదువుకుని ఇన్ని సంవత్సరాల్లో నేను ఒకటే చూసి 1 or 2 మేబీ ఇనిషియలీ మై ఇనిషియల్ పీడియాట్రిక్స్ కెరియర్లో అప్పుడు చూస్తాం. అకేషనల్గా once in 3 years ఎప్పుడో ఒక. సో దట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ గాన్. ఒకప్పుడు టెటనస్ వాజ్ సచ్ అ డెడ్లీ డిసీజ్, అది కూడా లేదు. సో మేజర్ మమ్స్ ఇప్పుడే ఒక స్పైక్ మధ్యలో వచ్చిన తర్వాత ఎక్కువ మమ్స్ చూడట్లేదు, రుబల్లా చూడట్లేదు, మీజిల్స్ కూడా అంత ఎక్కువ చూడట్లేదు. మధ్యలో 1-2 years గ్యాప్లో ఒక మీజిల్స్ ఎపిడమిక్ పెరిగితే గవర్నమెంట్ మళ్ళీ మాపప్ చేసి చాలా వరకు వ్యాక్సినేషన్ ప్రమోట్ చేసి తగ్గించింది. ఆల్ దీస్ నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. దీస్ ఆర్ కంపల్సరీ వ్యాక్సినేషన్స్ ఇన్ ఆల్ ద షెడ్యూల్ హ్యావ్ డెఫినెట్లీ రెడ్యూస్ ద బర్డన్ ఆఫ్ ద డిసీజ్. పోలియో అయితే జీరో, యూ డోంట్ సీ, హార్డ్లీ యూ సీ పోలియో. సో డెఫినెట్లీ వ్యాక్సినేషన్ ఈజ్ అ మస్ట్. వ్యాక్సినేషన్ చుట్టూ చాలా మిత్స్ ఉంటాయి. వ్యాక్సినేషన్ వల్ల ఆటిజం వచ్చింది, MMR వ్యాక్సిన్, అవన్నీ మిత్స్, అది ఎక్కడ ప్రూవన్ లేదు. వ్యాక్సినేషన్ హ్యాస్ డెఫినెట్లీ మేడ్ సమ్ డిసీజెస్ కంప్లీట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ అవర్ ఎన్వైరన్మెంట్ అండ్ డెఫినెట్లీ రెడ్యూస్ ద సివియారిటీ ఆఫ్ ద ఇల్నెస్. చాలాసార్లు జలుబు దగ్గు ఉన్నప్పుడు, లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ ఇవ్వాలా లేదా అంటారు. యాజ్ లాంగ్ ఎస్ ఫీవర్ లేదన్నప్పుడు సింపుల్ జలుబు దగ్గు లూజ్ మోషన్కి వ్యాక్సినేషన్కి you can go ahead with vaccination. ఏం కాంట్రాఇండికేషన్ లేదు.
సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చి కొంతమంది పిల్లలు అడ్మిట్ అవుతారు. వాళ్ళకి ఏమంటామంటే ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఒక 3 వీక్స్ గ్యాప్ ఇచ్చుకొని వ్యాక్సిన్ తీసుకోమంటాం. సిమిలర్లీ కొన్ని రకాల జబ్బులు ఉంటాయి పిల్లల్లో, క్రానిక్ కిడ్నీ డిసీజ్, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్, లేకపోతే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పిల్లలకి, వాళ్ళకి కొంచెం వ్యాక్సినేషన్ షెడ్యూల్, వాళ్ళు స్టీరాయిడ్స్ మెడికేషన్స్ మీద ఉంటారు. సో ఆ మెడికేషన్స్ ప్రకారం వాళ్ళ వ్యాక్సినేషన్ షెడ్యూల్ కొంచెం రొటీన్ షెడ్యూల్ కాకుండా కొంచెం టైలర్ చేసి మార్చాలి. ఆ మెడికేషన్స్కి, ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్కి కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి. బట్ యాజ్ ఎనీ చైల్డ్, vaccination is a must and it is a compulsory thing. Definitely vaccination has helped a lot over the years మనకి.